హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే 100 రూపీస్తో గోల్డ్ కాయిన్ కొనడం ఎలా, ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా గోల్డ్ కాయిన్ తీసుకోవచ్చు. అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది అలా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తీసుకోవడానికి అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. 100 రూపీస్తో మనం ఎలా కాయిన్ కొనుక్కోవాలి అండ్ అంటే 100 రూపీస్ సేవింగ్తో ఎలా కాయిన్ తీసుకోవాలి, లేదా మనం ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో అయినా సరే కాయిన్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా తీసుకోవాలన్న విషయాన్ని అయితే నేను ఈ యొక్క వీడియోలో అయితే చెప్తానండి. వీడియోని వీలైనంత వరకు చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే నేను ఏ వీడియోలో కూడా అనవసరమైన విషయాలైతే చెప్పనండి. మ్యాక్సిమం నేను వీడియో చేసే ముందు ఒక విషయం అయితే అనుకుంటాను ఏ వీడియో చేసినా. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే నా వీడియో నుంచి అట్లీస్ట్ ఒక్క పాయింట్ అయినా ఎవరికైనా ఉపయోగపడాలి అనుకునే ప్రతి వీడియో చేస్తాను. ఒకవేళ ఆ వీడియో ఏదైనా నేను ఒక కంటెంట్ చేస్తున్నప్పుడు ఇది ఇంకా యూజ్ అవ్వదు అని నాకు అనిపిస్తే నేను అది వీడియో షూట్ చేయనండి, ఆపేస్తాను. ఆ రోజు వీడియో పెట్టను. నాకు ఇది కంటెంట్ ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే నేను వీడియో చేస్తాను. కాబట్టి వీలైనంత వరకు లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే ఇది 1 గ్రామ్ కాయిన్ అండి. ఈ 1 గ్రామ్ కాయిన్ అయితే నాకు అరౌండ్ 8000 రూపీస్ అయితే పడింది. ఇక్కడ మీరు అనుకోవచ్చు మన వీడియోస్ కానీ చూస్తుంటే ప్రతి వీడియోలో ఇదే కాయిన్స్ ఉన్నాయి ఏంది అని. ఆల్మోస్ట్ కాయిన్స్ అయితే ఇలాగే ఉంటాయండి. ఇలా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్న కాయిన్ ఉంటుంది, లేదా శ్రీకృష్ణ ఉన్న కాయిన్ ఉంటుంది. అంతేకాని లేదా మ్యాక్సిమం ఆ 2 కాయిన్సే ఉంటాయి, లేదా అసలు ఏమీ గాడ్ యొక్క రూపాలు లేకుండా ఓన్లీ ఏంటి అని అంటే వెయిట్ ఒక్కటే మెన్షన్ చేసి ఉంటారు. కానీ మ్యాక్సిమం ఏంటంటే నేను తీసుకున్న దగ్గరలో అయితే నాకు ఇట్లాగే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అన్ని కాయిన్స్ కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 1 గ్రామ్ కాయిన్ అండి. అరౌండ్ అయితే మనకి 8000 రూపీస్ అయితే పడింది. దీనికోసం నేను 100 రూపీస్తో ఎలా సేవ్ చేశాను అనేది మీకు చెప్తానండి. నేనేం చేసేదాన్ని అని అంటే ఇదే మనం 1 మంత్లో తీసుకున్నది అయితే కాదండి. ఎవ్రీ డే ఒక మార్నింగ్ ఒక 100, ఈవినింగ్ ఒక 100 రూపీస్ అయితే తీసి పెట్టేదాన్ని అనమాట. ఆల్రెడీ నేను చెప్పున్నాను మన వీడియోస్లో ఒక చిన్న బిజినెస్ చేస్తాను అని చెప్పేసి. ఆ బిజినెస్కి సంబంధించి వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అంటే ఏంటది అని అంటే హోమ్ ప్రోడక్ట్స్ అండి. అంటే హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్, డిటర్జెంట్ లిక్విడ్స్, తర్వాత వాష్రూమ్ లిక్విడ్స్, నెక్స్ట్ ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, ఈ బిజినెస్ అయితే ఉంది. కాబట్టి ఏంటి అని అంటే ఎవ్రీడే ఎంతో కొంత ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అవి ఎలా తయారు చేయాలి, ఎలా పెట్టుబడి పెట్టుకోవాలి, ఇవి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా అవసరం అవుతుందేమో వన్స్ చెక్ చేయండి. ఈజీగా అయితే దగ్గర మనం ఎవ్రీడే 200 రూపీస్ అయితే నేను తీసి పక్కన పెడతా ఉండేదాన్ని. అలా పెట్టిన అమౌంట్ అండి ఇది. నాకేంటి అని అంటే అలా పెట్టిన అమౌంట్ని నేను సేవ్ చేసుకుంటూ ఈ కాయిన్ అయితే తీసుకున్నాను. ఇదైతే 8000 రూపీస్ పడింది. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు బిజినెస్ లేకపోయినా కొంతమందికి ఏంటి అని అంటే డైలీ ఇంట్లో మనీ ఇస్తారండి. అలా ఇచ్చిన మనీని సేవ్ చేసుకోనైనా, లేదా మన పాకెట్ మనీ సేవ్ చేసుకోనైనా, లేదా ఇంట్లోనే టైలరింగ్ అని ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా లేడీస్. చాలామంది చిన్న వర్క్స్ చేస్తూ ఉంటారు. అంటే శాలరీ బేస్డ్ కాకుండా ఎవ్రీడే మనీ వచ్చే వర్క్స్, చిన్న షాప్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా డైలీ వారి మనీ వచ్చే ఇది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైలీ ఒక 200 రూపీస్, మార్నింగ్ ఒక 100, ఈవినింగ్ ఒక 100 కానీ తీసి పక్కన పెట్టుకుంటే ఈజీగా అయితే ఒక కాయిన్ అయితే కొనిపెట్టుకోవచ్చు. ఇది 999 గోల్డ్ అండి. అంటే మనం చేంజ్ చేసేటప్పుడు కూడా మనం ఎంతకైతే కొన్నామో అంతకే తీసేసుకుంటారు. దీనికి పెద్ద మేకింగ్ ఛార్జెస్ కూడా పడవు. ఓకే, ఇక్కడ వరకు అయితే ఓకేనండి. నెక్స్ట్ మీకు ఇన్స్టాల్మెంట్ మెథడ్లో ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనకి ముత్తూట్ ఫైనాన్స్, మీకు ఐడియా ఉంటుందండి. ముత్తూట్ ఫైనాన్స్ అందులో ఏంటి అని అంటే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఏంటి అని అంటే మనము కావాలి అనుకుంటే కాయిన్ మనం ముందే వెళ్ళి మాట్లాడుకొని ఎవ్రీ మంత్ 2000 రూపీస్ అయితే పే చేసుకోవచ్చండి. సపోజ్ కొంతమందికి ఒక భయం ఉంటుంది, ఎవ్రీడే మనం 200 రూపీస్ పక్కన పెట్టుకుంటూ ఉన్నాము ఓకే, కానీ ఏదైనా అవసరం వస్తే వెంటనే ఆ మనీ ఏమన్నా తీసేస్తామేమో, ఇంకా దేనికైనా వాడేస్తామేమో అని చెప్పి భయం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలా చేయొచ్చు అని అంటే
నేనైతే ఈ కాయిన్ అలాగే తీసుకునిందేనండి. అంటే మనం మంత్లీ ఒక 2000 రూపీస్ వచ్చింది. అంటే మనం సేవ్ చేసిన అమౌంట్ ఒక 2000 రూపీస్ వచ్చింది. మనం వెళ్ళి ముత్తూట్ ఫైనాన్స్‌లో కానీ ఆ 2000 రూపీస్ కట్టేసాము అనంటే, మన నేమ్‌తో వాళ్ళొక 1 గ్రామ్ కాయిన్ అయితే బుక్ చేసేస్తారు. తర్వాత నెక్స్ట్ మంత్ మన దగ్గర ఇంకొక 2000 రూపీస్ ఉంది. నెక్స్ట్ మంత్ కూడా కట్టేసుకొని, థర్డ్ మంత్ ఇది 3 మంత్స్ స్కీమ్ అండి. ముత్తూట్‌లో ఉండే ఈ స్కీమ్ వచ్చేసి 3 మంత్స్ స్కీము. ఫస్ట్ 2 మంత్స్ వచ్చి 2000 కట్టుకోవాలి. థర్డ్ మంత్ వచ్చేసి మనకి బ్యాలెన్స్ ఆ రోజు గ్రామ్ రేట్ ఎంతైతే ఉంటుందో మిగతా బ్యాలెన్స్ అమౌంట్ అంతా మనం క్లియర్ చేసి కాయిన్ తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఫస్ట్ 2000 కట్టినప్పుడే మన పేరుతో అయితే ఒక కాయిన్ బుక్ చేసి పెడతారు వాళ్ళు. మనం థర్డ్ స్కీమ్ కూడా ఎంతైతే ఆ రోజు బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో అదంతా క్లియర్ చేసేసి మనం కాయిన్ తెచ్చుకోవచ్చు అనమాట. ఈ స్కీమ్ ఎవరికి పనికొస్తుంది అని అంటే, ఇది ముత్తూట్ ఫైనాన్స్‌లో మాత్రం ఉందండి. ఈ 3 మంత్స్ స్కీమ్ ఇది ఎవరికి పనికొస్తుంది అని అంటే, మేము సేవ్ చేసిన అమౌంట్ మా దగ్గర ఉండదు. మేము ఏదైనా ఖర్చులు వస్తే తీసేసి వాడేస్తాము. మేము సేవ్ చేయలేము. ఏదైనా ఒక ఇబ్బందే వచ్చింది, ఏదైనా ఒక కష్టం వచ్చింది అని అంటే దాంట్లో నుంచి అమౌంట్ తీసి వాడేస్తాము అనుకున్న వాళ్ళైతే, అలా వాడేస్తాము అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్‌కి వెళ్ళి గాని కనుక్కున్నారంటే మీకు డీటెయిల్డ్‌గా చెప్తారండి. మీరు 1 గ్రామ్ కావాలి అనుకుంటే ఇది 3 మంత్స్ కదా! ఎవ్రీ మంత్ మీరు ఇలా డైలీ ఒక 200 అక్కడ పెట్టుకుంటూ ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళి గాని ముత్తూట్‌లో కట్టేశారు అనంటే అలా 2 మంత్స్ కట్టేసి థర్డ్ మంత్ మాత్రము బ్యాలెన్స్ ఎంతైతే అమౌంట్ ఉందో దాన్ని క్లియర్ చేసుకొని ఆ రోజు రేటు ప్రకారం మనం గోల్డ్ తెచ్చుకోవచ్చు. మనం సేవ్ చేసుకున్న అమౌంట్ అయిపోతాయన్న భయము ఉండదు. ప్లస్ తెలియకుండానే మనము ఒక గ్రామ్ కాయిన్ అయితే తీసుకున్న వాళ్ళం అవుతాము. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఏమాత్రం కొంచెం యూజ్ అయ్యి ఉన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.